సైతాను యేసు ప్రభుని ఎలాగైతే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నీ దేవుని కుమారుడు అయితే అని మొదలు పెట్టిందో, ఈ రోజు ఎంతో మంది కుటుంబాలని నువ్వు దేవుని బిడ్డవైతే అని చెప్పి ఎంతో మందిని శోధనలో నడిపించి మానసికమైన ఒత్తిడికి నడిపించేస్తుంది దేవుని బిడ్డలారా. ఆ రోజు ఆదాముతో ఆ యొక్క అవ్వతో ఎలాగైతే సైతాన్ వచ్చి బొంకిచ్చిందో, అంత ఏదెను వనం అంతటిని కోల్పోయేంత శాపం తీసుకొచ్చిందో, ఈ రోజు దేవుని బిడ్డలారా అపవాది కూడా మనతో అలాగనే మాట్లాడుతుంది. నువ్వు పనికిరావు, నువ్వు ఉపయోగం లేదు, నీ స్థాయి ఇంతే, నీ బ్రతుకింతే, నువ్వు ఇంతే చేయగలవు, నువ్వు పైకి రాలేవు, నీ జీవితం చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, నువ్వు ఏమీ చేయలేవు అని అపవాది చెప్తుంటే దాన్ని నమ్ముతావా? లేవుడు దేవుని మాటని నమ్ముతావా? నేను నిన్ను తలగా నియమిస్తాను గాని తోకగా నియమిస్తాను బైబిల్ చెప్తుంది. నేను నిన్ను పైవాడుగా ఉంచుతాను గాని కింద వాడుగా ఉంచునని చెప్పాడు. అలాగైతే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మడానికి ముందుకు వస్తున్నావా, లేకపోతే అపవాది చెప్పే మాటలు నమ్మి నువ్వు మానసికమైన సమస్యలను సతమైపోతున్నావా? ఒకసారి ఆలోచించి చూడాలి.